హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి వ్లాగ్స్. ఈరోజు మేక తలకాయ కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటున్నాను. ఈ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని దీనిలో ఆనియన్స్ గ్రేట్ చేసుకోవాలి. తురుముకొని పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూ ఉండాలి. ఈ ఫ్రై అయ్యేలోపు మనం టమాటాలను కూడా తురుముకుందాం. టమాటాలు తీసుకుని 2 వీటిని తొడుములు ఉంటాయి కదా, ఇవి తీసుకోవాలి. ఇవి ఏ కర్రీలో ఉన్నా ఇవి తీసుకొని వండండి. ఇది హెల్త్కి మంచిది కదా అవి, అందుకని అవి తీసుకొని ఇలాగా గ్రేట్ చేసుకోవాలి. ఇలా గ్రేట్ చేసుకున్నది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవుతూ ఉంటాయి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీనిలో తురుము పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకుందాం, లేదంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా తురుముకొని పెట్టుకొని వేసుకున్నాం కదా, ఈ టమాటాని కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఈ టమాటా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇలా మగ్గింది కదా, దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. పైన బ్లాక్గా ఉంటుంది కదా, అది తీసేసుకొని ఇలా క్లీన్గా చేసుకొని ఇప్పుడు వీటిని వేసుకుంటున్నాను. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకుందాం. ఈ ఆనియన్స్ మొత్తం అంతా పట్టాయి, ముక్కలకి పట్టాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గ పెట్టుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా మగ్గింది కదా, ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకొని ముక్కలు కొంచెం ములిగేంత వరకు, ఎక్కువ వాటర్ యాడ్ చేయకండి, కొంచెం వరకు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కుక్కర్ పెట్టి మూత పెట్టుకొని కుక్కర్ విజిల్స్ 8 వచ్చేంత వరకు 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకుందాం. 8 విజిల్స్ అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాం. ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కర్రీ. ఇప్పుడు దీనిలో మనం చింతపండు పులుసు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇది వేసుకోవాలి. పులుపుకి తగ్గట్టు మీరు ఎంత పులుపు తినగలరో కొంచెం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సాల్ట్ అసలు వేయలేదు, సాల్ట్ ఇప్పుడు వేసుకుందాం. పులుసు కదా, కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు అన్నీ అడ్జస్ట్ అయిపోయేలా చూసుకొని ఒక 15 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేద్దాం. పులుసు విజిల్ పెట్టకుండా మూత పెట్టుకుందాం. 15 మినిట్స్ తర్వాత ఇలా దగ్గరికి అయిపోయి ఉంటుంది పులుసు.
ఇప్పుడు దీనిలో మనం ఇంట్లో చేసుకున్న గరం మసాలా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి అయితే సరిపోతుంది. ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది పులుసు. ఇంతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతాయి. ఎవరికి వంటలు రాలేని వాళ్ళకి కూడా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మేక తలకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.